ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రేమిన వర్లరా, ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ వారు అని రాయబడిందండి. ఎవరు వారంటే యెహోవా విమోచించిన వారు. అంటే చాలా సుదీర్ఘమైన బానిసత్వము, దాస్యత్వము క్రింద వారు చిక్కబడి మరి దేవుని చేత వారు విడుదల పొంది ఉన్నారండి. అందుకనే వారు ఎప్పుడైతే సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారో వారి తలల మీద నిత్య సంతోషం ఉందండి. అంతేకాకుండా వారు సంతోష ఆనందము కలిగిన వారిగా ఉన్నారు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోయిన వారిగా ఉన్నారు. అంటే ముఖ్యముగా వీరు విమోచించబడిన వారండి. కావున మనము బంధించబడినంత వరకు ఇవేమి మనలో ఉండవండి. పాపము చేత బంధించబడిన వారు ఉన్నారు, శత్రువుల చేత బంధించబడిన వారు ఉన్నారు, అంతేకాకుండా ఎన్నో శ్రమల చేత బంధించబడిన వారు కూడా ఉన్నారు. అపవాదిక కబంధ హస్తాలలో బందీగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కావున ఎప్పుడైతే విడుదల పొందుకుంటామో అప్పుడే నిత్య సంతోషమైన, సంతోష ఆనందమైన మనిషి జీవితంలోనికి వస్తుందండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రభువు విమోచించువాడండి. ఆయన విమోచకుడు. ప్రతి ఒక్కరి యొక్క బంధకాల నుండి తప్పించువాడు. కావున ఇంకా విడుదల లేని పరిస్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా విడిపించువాడు అనే విషయాన్ని మరవద్దండి. విడుదల పొందిన తర్వాతే వీరికి నిత్య సంతోషము కలిగింది. మామూలు సంతోషం వేరు, నిత్య సంతోషం అనేది వేరు. దుఃఖము తొలగిపోయింది, నిట్టూర్పు తొలగిపోయింది. ఎన్నో సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వము నుండి ప్రభువు వీరిని విడిపించి ఉన్నాడు. ప్రేమైన వల్లరా, కావున ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విడుదల అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. కావున ఇంకా ఏ బంధకములో ఉన్నామో దాని నుండి విడుదల పొందటానికి ప్రభువుని ప్రార్థించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు కదా. ప్రార్థించిన వెంటనే దేవుడు ఆలకించాడు, వారిని విడిపించాడు. నిత్య సంతోషాన్ని వారి తలల మీద ఉంచాడు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోయినాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.